హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిష్ వ్లాగ్స్. ఇవాళైతే నేను మళ్ళొకసారి బాబురావు కలర్స్ కి అయితే వచ్చేసిన. దీని అడ్రస్ వచ్చేసి మనకు ఇటు నిజామాబాద్ స్టేట్ వెళ్తే నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే మనకు బోరెంగ్ కమాండ్ వస్తాయి. బోరెంగ్ కమాండ్ నుంచి ఫస్ట్ లెఫ్ట్ తీసుకోగానే మనకైతే బాబురావు కలర్స్ అని అయితే షెడ్ వస్తుంది. ఒక 4-5 షెడ్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం. అదైతే ఈసారి కొత్త పెట్టారు ఆ షెడ్. సో నేనైతే ఇంతకు ముందు కూడా పెయింటింగ్ వర్క్ కాకముందు అయితే ఇక్కడికి వచ్చి వీడియో చేసిన అన్నమాట. ఆ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తా. లింక్ క్లిక్ చేస్తే మనకైతే పాత వీడియోలు వచ్చేస్తాయి అన్నమాట. సో కొందరైతే మనకు ఇక్కడ అన్న కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది, తొందరగా వెళ్ళి బాబురావు కలర్స్ కి అయితే వెళ్ళి వీడియో చేయమని చెప్పారు. అయితే వాళ్ళు అయితే వచ్చేసిన. అయితే ఇంకో చిన్న విషయం ఏంటంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే ఎవరెవరు ఎక్కడ నుండి చూస్తారు అనేది అయితే మీ విలేజ్ నేమ్, మీ సిటీ నేమ్ అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా తెలుస్తాయి నా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అయినాయి అనేది నాకు కూడా అర్థమవుతాయి. లోపలనైతే మనకు లక్ష్మణ్ అన్న ఉన్నాడు. లక్ష్మణ్ అక్కడ కూర్చొని ఉన్నాడు. అన్నతో అయితే మాట్లాడదాం. వినాయకుల గురించి అయితే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లోపలికి అయితే వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే లక్ష్మణ్ ఉన్నాడు. హాయ్ అన్న, బాగున్నా? జై శ్రీరామ్ అన్న, బాగున్నా అన్న? మన దగ్గర బాగున్నా. పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది అన్న మన దగ్గర? ఆల్మోస్ట్ అయిపోయింది పెయింటింగ్ వర్క్. అవునా? బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. అయితే నెల అవుతుంది ఆల్రెడీ. 60% అయిపోతుంది మన దగ్గర. అయితే మన 50% ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఆల్రెడీ ఇక్కడైతే బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందంట. 60% అయితే బుకింగ్ అయిపోయింది, ఇంకా 40% ఉంది. తొందరగా వచ్చి అయితే బుకింగ్ చేసుకోండి అన్నమాట. మనకైతే మంచి నీట్ ఫినిష్ అయితే ఉన్నాయి వినాయకులు. అన్న ఈసారి అయితే ఇంకా డిఫరెంట్ మోడల్ అయితే వినాయకులను తయారు చేస్తారు. లాస్ట్ ఇయర్ కంటే ఇంకా మంచి డిజైన్స్ అయితే ఈసారి తీసుకొచ్చింది అన్నమాట అన్న. ఒకసారి లోపలికి వెళ్దాం, మళ్ళీ చూద్దాం వినాయకుడు. సో అన్న, మనకి వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు అయితే ఉన్నాడు? ఇది 12 ఫీట్ ఉంది అన్న. ఓకే, 12 ఫీట్. అయితే మనకైతే సార్ అయితే కొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది వినాయకుడు. వర్క్ కూడా కండువా పెడుతున్నాము. కండువా లేని దానికి కండువా పెడుతున్నాము. మళ్ళా ఇంకా ముంగటి పోతే మనం కొంచెం ధోతి వర్క్ కూడా చేస్తున్నాము. ఓకే, ఇట్లా అనమాట. అయితే మనకైతే చూసుకుంటారు అన్ననైతే ఈసారి అయితే కుందన్ వర్క్, స్టోన్ వర్క్ కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా క్లాత్ ఇదైతే ఒరిజినల్ క్లాత్, కండువా కూడా ఉన్నాయన్నమాట. ఇంకా స్టోన్ వర్క్ చూస్తారు కదా, చెవులకు కూడా వేసారు. మంచి డిఫరెంట్ లుకింగ్ అయితే ఉన్నాయి ఈసారి అయితే అన్న. కలర్స్ అయితే డిఫరెంట్ లుకింగ్ అయితే ఉన్నాయన్నమాట. కొత్తగా వినాయకుడిని చూద్దాం, నెక్స్ట్ వినాయకుడిని చూద్దాం. సో అన్న, మనకి వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు అయితే ఉంటాడు? అదే సుఖాంత 12 ఫీట్ వరకే ఉంది. ఇది మన శివాజీ బొమ్మ ఉంది. ఓకే, శివాజీ బొమ్మ కూడా మంచిగా వచ్చింది ఈసారి. దానికి కూడా మొత్తం ఇష్టం వర్క్ సుఖ ఉంది. దీంట్లో ఇంకా వేరే బొమ్మ చూసుకుంటే ధోతి వర్క్ సుఖ పెడుతున్నాం దీనికి సుఖ. ఓకే అన్న, ఈ వినాయకుడు మనకు ఎంత ప్రైస్ ఎంత ఉంటాయన్న? అది మనం చెప్తాం, కస్టమర్ చెప్తున్నాం 30 చెప్తున్నాంలే, కానీ ఇది మనకి కస్టమర్ వస్తే 25 ఇచ్చేస్తున్నాము. సో ఇక్కడ చూస్తారు మనకైతే శివాజీ మహారాజుకి అయితే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఒరిజినల్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. మొత్తం రియాలిటీ లుక్ తో అయితే ఉన్నాయి ఈసారి అయితే మనకు వినాయకులు. అయితే నెక్స్ట్ వినాయకుడిని చూసుకుందాం. సో అన్న, మనకి వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు అయితే ఉంటాడు? 11.5. ఈ వినాయకుడిని చూస్తారు. స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇట్స్ అయితే రాముడు ఉన్నాడు. బ్యాక్ డ్రాప్ లోనైతే అయోధ్య సెటప్ ఉన్నది. పైననైతే హనుమంతుడు గదా పట్టుకుని ఉన్నాడు. ఈ వినాయకునికి ఒక స్పెషల్ ఏంటంటే వెల్వెట్ క్లాత్ ఉన్నాయి అన్నమాట. మనకు పంచవరకు అయితే వెల్వెట్ క్లాత్ తో చేసారు అన్న. వినాయకుని ప్రైస్ ఎంత అన్న? ఇది అంత సేమ్ ప్రైజ్. దీని లెక్కనే 30,000 చెప్తున్నాము, 25కి ఇచ్చిస్తున్నాము. మనకైతే 35,000 చెప్తారు. వీడియోస్ వచ్చిన వాళ్ళకి 3,000 డిస్కౌంట్. ఓకే, చూసారు అన్ననైతే మనకు ఫ్యాన్ అన్నమాట. మన ఛానల్ పేరు అయితే చెప్పగానే అన్ననైతే మనకి ఇంకా డిస్కౌంట్ ఇస్తాను అన్నమాట. ఇంకా నెక్స్ట్ వినాయకుడిని చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటున్నట్టయితే అయోధ్య రామ్ మందిర్ సెటప్ మొత్తం ఉన్న వినాయకులు మొత్తం ఈ లైన్ లో మొత్తం అవే వినాయకులు ఉన్నారు. ఆల్మోస్ట్ ఇందులో అయితే కొన్ని బుకింగ్స్ అయినాయి, ఇంకా మస్తు బుకింగ్స్ ఉన్నాయి. తొందరగా అయితే బుకింగ్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ లో అయితే వేరే నంది పైన ఉన్న వినాయకుడు అయితే ఉన్నాడు. ఈ వినాయకుడిని చూద్దాం, వచ్చేసేయండి. సో అన్న, మనకి వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు హైట్ ఉన్నాడు? ఇది వచ్చేసి 11 ఫీట్ ఉంది. నంది ఉంది, ఇంకా మళ్ళా కేదార్నాథ్ మందిరం ఉంది. ఓకే, మళ్ళా శివుడు ఉంది. ఓకే, ఈ వినాయకుడి స్పెషల్ కాన్సెప్ట్ ఏంటంటే కేదార్నాథ్ బ్యాక్ డ్రాప్ లో అయితే మనకు కేదార్నాథ్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే ఇంకా శివుడిని కూడా ఇచ్చారు. నంది పైన అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. అన్న, ఈ వినాయకుని ప్రైస్ ఎంత ఉందన్న? ఇది మనకి లాస్ట్ 18 దాకా వస్తుంది.
ఈ వినాయకుడి ప్రైస్ వచ్చేసి 18,000 వరకు వస్తాయంట. ఈ మోడల్ లోనే ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి, ఒక 4-5 పీసెస్ అయితే ఉన్నాయి. ఇంకా తొందరగా వచ్చి అయితే బుకింగ్ చేసుకోండి. ఈ మోడల్ అయితే వినాయకులు చాలా తక్కువ ఉన్నాయి, తొందరగా వచ్చి బుకింగ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసుకుంటారుగా, ఈ వినాయకుడు అయితే మనకు గుర్రాల పైన ఉన్నాడు. పైన అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నాడు. అన్న వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు హైట్ ఉంటాడు? 9.5. ఈ వినాయకుని ప్రైస్ ఎంత ఉందన్న? ఇది 18,000 చెప్తున్నాము, 16,000 దాకా చేస్తున్నాము. ఓకే, 18,000 అయితే ఉన్నాయి వినాయకుని ప్రైస్. అయితే 16,000 వరకు అయితే వస్తాయంట. చూస్తారు మొత్తం కుందన్ వరకు అయితే వేసారు. ఇక ఇయర్ రింగ్స్ పైన అయితే మనకు ఒరిజినల్ ఉన్నాయన్నమాట. అన్న ఈ మోడల్ లో ఎన్ని వినాయకులు ఉన్నాయన్న? ఇప్పుడు నా దగ్గర 5 పీస్లు ఉన్నాయి ఇందులో, అంతే. ఇందులో అయిపోతున్నాయి. ఓకే, 5 పీస్లు ఉన్నాయి. ఇంకా ఇందులో అయితే ఓన్లీ 5 పీసెస్ ఉన్నాయంట. తొందరగా వచ్చి బుకింగ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మోడల్ వినాయకుడిని చూపిస్తాం. సో ఇంతకు ముందు అయితే శివాజీ మహారాజ్ రూపంలో ఉన్న వినాయకుడిని అయితే చూసినాం కదా. ఇట్స్ అయితే మనకు శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నాడు. అయితే ఈ వినాయకుని స్పెషల్ ఏంటంటే వెల్వెట్ క్లాత్ ఉంది. ఈ వినాయకునికి వెల్వెట్ క్లాత్ ఉన్నాయి. చేతిలో అయితే త్రిశూలం పట్టుకుని ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ మోడల్ వినాయకులు అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వినాయకుడు అయితే బొజ్జ వినాయకుడు, మంచిగా సిట్టింగ్ పొజిషన్ లో అయితే ఉన్నాడు. బ్యాక్ డ్రాప్ లో చూసుకుంటారు ఇక మనకు శివుడు అయితే ఉన్నాడు. అన్న ఈ వినాయకుని హైట్ ఎంత అన్న? 9 ఫీట్. 9 ఫీట్స్. ఈ వినాయకుని ప్రైస్ ఎంత ఉందన్న? అది ఆల్మోస్ట్ అయిపోయింది, 2 పీసెస్ ఉన్నాయి. కానీ ప్రైస్ దానికి 18,000 చెప్తున్నాము, 15 దాకా ఇచ్చేసినాము. ఓకే, ఈ మోడల్ అయితే మనకు ఓన్లీ 2 పీసులు ఉన్నాయంట. 18,000 అయితే ప్రైస్ వినాయకుని ప్రైస్. కానీ మనకైతే అన్న 15,000 కి అయితే ఇస్తాడంట. ఇంకా వేరే మోడల్ చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వినాయకుడు చూస్తారు స్టాండింగ్ పొజిషన్ లో అయితే వినాయకుడు ఉన్నాడు. ఈ షెడ్ లో అయితే స్టాండింగ్ పొజిషన్ లో ఒకటే మోడల్ ఉంది. అన్న వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు హైట్ ఉంటా అన్న? 7.5 అన్న. 7.5 చూస్తారు. ఈ వినాయకుని కూడా ఇయర్స్ పైన అయితే మనకు ఒరిజినల్ ఇచ్చేసారు అన్నమాట. అన్న ఈ వినాయకుని ప్రైస్ ఎంత ఉందన్న? లాస్ట్ ఫైనల్ 9,000 ఇస్తాం. 9,000. ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి 9,000. నెక్స్ట్ వినాయకుడు. సో ఫ్రెండ్స్ చూస్తారు, అక్కడైతే అన్న వాళ్ళైతే బుకింగ్ చేసుకొని వచ్చారు వినాయకులు అయితే. తొందరగా వచ్చేసేయండి. ఇక్కడైతే షెడ్ లో తక్కువ వినాయకులు ఉన్నాయి, తొందరగా బుకింగ్ చేసుకోండి వచ్చేసి. ఇంకా నెక్స్ట్ మోడల్ వినాయకుని అయితే చూసుకుందాం మనం. సో ఫ్రెండ్స్, ఈ వినాయకుడి కాన్సెప్ట్ ఏంటంటే బ్యాక్ టాప్ లో అయితే మనకు దశావతారం ఇచ్చేసారు అన్నమాట. చూస్తారు కదా అన్న, ఈ వినాయకుని హైట్ ఎంత ఉందన్న? 10 ఫీట్ అన్న. 10 ఫీట్స్. ఈ వినాయకుని ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నాయన్న? ఇంకా ఉన్నాయి 3-4 పీసెస్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా 3-4 పీసెస్ అయితే ఉన్నాయి. దీని ప్రైస్ ఎంత అన్న? అదే వీడియోస్ వచ్చి వచ్చిన వాళ్ళకి మేము 16,000 ఇచ్చిస్తాను లాస్ట్. మన ఛానల్ పేరు చెప్పిన వాళ్ళకైతే ఇంకా తక్కువ డిస్కౌంట్ ఇస్తాడంట. 16,000 వరకు అయితే ఇస్తాడంట. ఇంకా చూస్తారు ఈ వినాయకుని కూడా మనకు కండువా వరకు అయితే ఇచ్చేసారు. ఒరిజినల్ క్లాత్ కండువా, మంచి డిజైన్ తోనైతే ఉన్నాయి. చూస్తారు కదా, ఇక్కడైతే చూస్తారు కదా. ఇంకా వేరే మోడల్ వినాయకులు అయితే చూద్దాం పదండి. సో ఫ్రెండ్స్, ఈ వినాయకుడిని చూస్తారుగా, మనకైతే స్పెషల్ వినాయకుడు. బ్యాక్ టాప్ లో అయితే మనకు నెమలి ఇచ్చారు. వినాయకుని కాలు కింద అయితే ఎలుక, పెద్ద మూషిక వాహనం అయితే ఉన్నది. మనకు మంచిగా సోఫా పైన అయితే వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అన్న వినాయకుడు ఎంత హైట్ ఉన్నాడు? 8.5 అన్న. 8.5. ఈ వినాయకుని హైట్ వచ్చేసి 8.5. ఈ వినాయకులు ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నాయన్న? ఇంకా ఉన్నాయి 6 పీస్లు ఉన్నాయి, 6-7 పీస్లు ఉన్నాయి. ఇంకా 6-7 పీసెస్ అయితే మనకి ఇంకా బుకింగ్ కాకుండా ఉన్నాయంట. ఈ వినాయకుని ప్రైస్ ఎంత అన్న? 16,000. ఈ వినాయకుని ప్రైస్ కూడా మనకు 16,000, 16,000 అంట. సో ఫ్రెండ్స్, బాబురావు కళార్ట్స్ అనే పెద్ద వినాయకుడిని చూపిస్తా. నిన్న బ్యాక్ సైడ్ ఉన్నాయో పెద్ద వినాయకుడు, బాబురావు కళార్ట్స్ అనే పెద్ద వినాయకుడు అన్నమాట. మంచిగా సిట్టింగ్ పొజిషన్ అయితే వినాయకుడు కూర్చొని ఉన్నాడు. తొండం పైన వస్తారు మనకు ఓం లోగో ఇచ్చారు అన్నమాట. అన్న ఈ వినాయకుని హైట్ ఎంత ఉందా అన్న? 13.5. 13.5. ఈ వినాయకుని హైట్ వచ్చేసి మనకు 13.5 అంట. బాబురావు కళార్ట్స్ లోనే పెద్ద వినాయకుడు అన్నమాట, 13.5. అన్న ఈ వినాయకుని ప్రైస్ ఎంత ఉందన్న? అది 38 చెప్తున్నాం అన్న. ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి 38,000 అని చెప్తారంట. మన ఛానల్ పేరు చెప్తే అన్న ఇంకా డిస్కౌంట్ ఇస్తాడు మనకైతే కంపల్సరీ. అన్న ఈ మోడల్ ఎన్ని పీసెస్ ఉన్నాయి? ఇంకా ఇందులో ఇంకా ఉన్నాయి 5 పీసెస్ ఉన్నాయి మన దగ్గర. పెద్ద మోడల్ అనేది ఇంకా 5-6 పీసెస్ అయితే ఉన్నాయంట. తొందరగా అయితే బుకింగ్ చేసుకోండి. నెక్స్ట్ వినాయకుడిని చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వినాయకుడిని చూస్తారుగా, ఒక స్పెషల్ ఏంటంటే బ్యాక్ టాప్ లో అయితే మనకు సూర్య భగవాన్ అయితే ఇచ్చేసారు అన్నమాట. వినాయకుడు అయితే మంచిగా సోఫా పైన కూర్చొని ఉన్నాడు. అన్న వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు హైట్ ఉంటాడు? 9 ఫీట్. ఈ వినాయకుడి హైట్ వచ్చేసి 9 ఫీట్స్. అయితే ఇందులో ఎన్ని మోడల్స్ ఉన్నాయన్న మనకు? ఇంకా ఉన్నాయి సార్,
12 పీస్ లో ఉన్నాయి నా దగ్గర. ఇంకా ఈ 9 ఫీట్స్ లో అయితే ఇంకా 12 పీసెస్ ఉన్నాయన్నమాట. అయితే వినాయకుని ప్రైస్ ఎంత అన్న? ఇది 24 చెప్తాం సార్. ఓకే, ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి మనకు 24,000. గణపతి ఈసారి బాబురావు కలర్స్ లో అయితే బెస్ట్ గణపతి అంట. అయితే 24,000 అయితే ప్రైస్ చెప్తుండ్రు. మనకి ఇంకేమన్నా తక్కువ చేస్తాం, మన ఛానల్ పేరు చెప్తే ఇంకేమన్నా తక్కువ చేస్తాడు అన్న. ఇంకా నెక్స్ట్ వినాయకుడిని అయితే చూసుకుందాం మనం. సో ఫ్రెండ్స్, ఈ వినాయకుడు అయితే స్పెషల్ వినాయకుడు, మొత్తం శివుని మోడల్ అయితే ఉన్నాడు. వినాయకుడు నంది పైన కూర్చొని ఉన్నాడు. చూసుకుంటారు కదా అన్న. వినాయకుడి హైట్ ఎంత ఉందన్న? 7.5 అన్న. 7.5. ఇందులో అయితే ఇంకా ఎన్ని పీసెస్ ఉన్నాయన్న మనకు? ఇందులో ఉన్నాయి చాలా పీసెస్ ఉన్నాయి, 6-7 పీసులు ఉన్నాయి. ఇందులో కూడా ఇంకా చాలా మోడల్స్ పీసెస్ అయితే ఉన్నాయంట అన్న. వినాయకుని ప్రైస్ ఎంత ఉందన్న? మీకు వస్తుంది 9,500 వస్తుంది లాస్ట్. ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి 9,500. సో ఇక్కడ చూస్తారు వినాయకుడు అయితే ఎలుక పైన కూర్చొని ఉన్నాడు. తన వాహనం పైన అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు అన్న. వినాయకుని హైట్ ఎంత ఉంటా అన్న? 7 ఫీట్ అన్న. ఈ వినాయకుని హైట్ వచ్చేసి 7 ఫీట్స్. అయితే ఈ వినాయకుడికి చూస్తారా కుందన్ వర్క్ అయితే వేసి ఉన్నారు, స్టోన్ వర్క్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటారు, ఇక్కడ మొత్తం స్టోన్ వర్క్ అయితే ఉన్నది అన్న. ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్న ఈ వినాయకుడు? ఇందులో ఉన్నాయి చాలా మోడల్ ఉన్నాయి. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇంకా చాలా పీసెస్ అయితే ఉన్నాయి ఈ వినాయకుడి దగ్గర. ఈ వినాయకుడు అయితే అన్న, వినాయకుడి ప్రైస్ ఎంత అన్న? ఇది 8 దాకా వస్తుంది. 8,000. ఈ వినాయకుడి ప్రైస్ వచ్చేసి 8,000 అంట. ఇంకా నెక్స్ట్ ఇంకా పెద్ద వినాయకుడు ఉన్నాడు, ఆ వినాయకుడిని కూడా చూసుకున్నాం వచ్చేసి. సో ఫ్రెండ్స్ చూస్తారు ఇక్కడ ఒక ట్రాలీ కూడా వచ్చేసింది అనమాట. వినాయకుడిని అయితే తీసుకెళ్ళడానికి ఇక్కడ మొత్తం యూత్ మెంబర్స్ అయితే ఉన్నారు. మన లోపల పెద్ద వినాయకుడిని చూద్దాం వచ్చేసి. చూసారా ఇక్కడైతే యూత్ మెంబర్స్ అయితే వచ్చేసి వినాయకుడిని కూడా తీసుకెళ్తున్నారు అన్నమాట. షెడ్ లో ఉంది బయట అయితే మనం చూసుకున్నాం, ట్రాలీ చూసుకున్నాం కదా, ఆ ట్రాలీని అయితే ఎక్కిస్తారన్నమాట. ఈ వినాయకుడిని బయటకి అయితే ఇస్తారు. అక్కడైతే ట్రాలీ రెడీ ఉన్నది. ఆ యూత్ నేమ్ వచ్చేసి రామ్దల్ యూత్. ఎక్కడ విలేజ్ లో మనకైతే ఆ వినాయకుడిని అయితే బయటకు తీసుకుంటారు. చూసారా వినాయకుడిని అయితే బయటకి అయితే లైట్ कोई బయటకి అయితే తీసేసారు. ఇంకా కొద్దిసేపట్లో అయితే ట్రాలీలోకి ఎక్కిస్తారు వినాయకుడిని అయితే. ఆల్మోస్ట్ మొత్తం బయటకి వచ్చేసింది, షెడ్ బయటకి అయితే వచ్చేసింది వినాయకుడు. సో ఫ్రెండ్స్, ఈ షెడ్ లో అయితే ఒక బొజ్జ వినాయకుడిని చూపిస్తారు. ఇక్కడ ఉన్నాడు మన బొజ్జ వినాయకుడు, మంచిగా కూర్చొని ఉన్నాడు సిట్టింగ్ పొజిషన్ లో అయితే. మనకి ఇక్కడ చూసుకుంటారు చేతిలోనైతే ఇటు శివుడు, ఇటు పార్వతి అయితే చేతిలో ఇచ్చిరన్నమాట మనకు. ఈ వినాయకుడు బుజ్జ వినాయకుడు మంచి సిట్టింగ్ పొజిషన్ లో అయితే ఉన్నాడు. ఈ మోడల్ అయితే ఇంకా మనకు చాలా వినాయకులు అయితే ఉన్నాయంట. ఇంకా తొందరగా వచ్చి అయితే బుకింగ్ చేసుకోండి, నెక్స్ట్ మోడల్ వినాయకుడిని చూపిస్తాం. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ వినాయకుడు అయితే చూసుకుంటారు ఇటు సైడ్ ఒక ఏనుగు ఇచ్చారు, ఇటు సైడ్ ఒక ఏనుగు ఇచ్చారు. మంచిగా వినాయకుడు అయితే సోఫా పైన కూర్చొని ఉన్నాడు. ఈ వినాయకుడు కూడా ఆల్మోస్ట్ ఒక 9 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటాడు అనమాట. చూసుకుంటారు చోలకు కూడా మనకు వర్క్ ఇచ్చేసారు. ఇంకా కుందన్ వర్క్ కూడా ఉంది, స్టోన్ వర్క్ ఇక్కడైతే చూసుకుంటారు ఇక్కడ స్టోన్ వర్క్ ఉంది మొత్తం. ఈ వినాయకుని ప్రైస్ అయితే మనకు తెలియదు. అన్న అయితే వినాయకుని వేరే వినాయకుడిని సేల్ చేస్తుండే, అక్కడ కొంచెం బిజీగా ఉన్నాడు. వినాయకుని ప్రైస్ అయితే తెలియదు. వచ్చి మన ఛానల్ పేరు అయితే చెప్పండి, చెప్తే మనకైతే రీజనబుల్ రేట్ పై అయితే వినాయకుడిని సేల్ చేస్తారు అన్నమాట. ఇప్పుడైతే మొత్తం ఈ షెడ్ లో పెద్ద వినాయకులు అయితే చూపించిన, నెక్స్ట్ చిన్న వినాయకులు అని చూపిస్తా. సో ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ చూసుకుంటున్నైతే చిన్న వినాయకులు ఉన్నారు. ఒక 3-4 ఫీట్స్ 3 to 5 ఫీట్స్ వరకు అయితే వినాయకులు ఉన్నాయి. ఈ లైన్ మొత్తం అవే వినాయకులు, డిఫరెంట్ మోడల్ ఉన్నాయి. చూపిస్తా ఒక్కొక్క వినాయకుడిని అయితే. ఇక్కడైతే వినాయకుడు అయితే మంచి సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇటు వినాయకుడు అయితే మనకు వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటారు బొట్టు అయితే వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నాడు. ఇటు బ్యాక్ సైడ్, ఇటు సైడ్ ఒకటి, అటు శంఖం ఒకటి, ఇటు చక్రం ఒకటి ఉన్నది. కింద అయితే మనకు 2 ఏనుగులు ఉన్నాయి, ఇటు ఒకటి అటు ఒకటి. ఇంకా లోపల చూసుకున్నాం వేరే వినాయకులు అయితే. ఇక్కడ చూసుకుంటారు మనకు లాల్బాగ్ మోడల్ అని అయితే వినాయకుడు ఉన్నాడు. ముంబైలో ఫేమస్ లాల్బాగ్ చా రాజా మహారాజా.
ఆ వినాయకుని మోడల్ అయితే వినాయకుడు ఉన్నాడు. ఇంకా లోపల చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటారు ఇక మనకైతే బొజ్జ వినాయకుడు, చిన్న సైజ్ లో ఉన్న బొజ్జ వినాయకుడు మంచిగా సిట్టింగ్ పొజిషన్ లో అయితే ఉన్నాడు. వినాయకుడు కూర్చొని ఉన్నాడు. ఇంకా ఫుల్ పెయింటింగ్ వరకు అయితే కంప్లీట్ కాలేదు. ఐస్ ఒకటి ఇంకా గోల్డ్ వరకు అయితే ఇంకా పెండింగ్ ఉంది అన్నమాట. లోపల ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మొత్తం అన్ని వినాయకులకైతే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. కొంచెం ఇక్కడ లైట్స్ లేవని కొంచెం చీకటి అనిపిస్తుంది. ఇక్కడ చూసుకోర్రి, వినాయకుడు అయితే మంచిగా సోఫా పైన కూర్చొని ఉన్నాడు. బ్యాక్ సైడ్ అయితే మనకు ఏనుగు తల ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటారు ఇక ఇక్కడ కూడా మనకు ముంబైలో ఫేమస్ చీన్స్పోక్లిచే చింతామణి వినాయకుని మోడల్ అయితే ఈ వినాయకుడు అన్నమాట. సోఫా పైన కూర్చొని ఉన్నాడు. చూసుకుంటారు ఇక సేమ్ చీన్స్పోక్లిచే చింతామణి. ఇంకా ఇటు సైడ్ ఈ లైన్ లో మొత్తం ఇదే మోడల్ వినాయకులు ఉన్నాయి. ఇక్కడ ఈ లాస్ట్ వరకు ఇదే వినాయకులు ఉన్నారు. ఇంకా అటు సైడ్ లైన్ లో ఇంకా వేరే మోడల్ వినాయకులు ఉన్నారు. ఇటు సైడ్ కూడా చూపిస్తారు చిన్న వినాయకులు. ఇక్కడ చూసుకుంటారు ఇక వినాయకుడు అయితే మనకు 5 feet వరకు అయితే హైట్ ఉంటాడు. ఈ వినాయకునికి కూడా మొత్తం మనకు స్టోన్ వర్క్ అయితే వేసారు అన్నమాట. ఇటొక ఏనుగు ఉన్నది. బ్యాక్ డ్రాప్ లో అయితే చూసుకుంటారు ఇక మనకైతే ఏనుగు డిఫరెంట్ స్టైల్లోనైతే నిలబడి ఉన్నాడు. ఇంక ఈ మోడల్లో ఇంకా వేరే వినాయకులు ఇటు సైడ్ కూడా ఉన్నాయి, చూపిస్తా. ఈ లైన్ మొత్తం అదే ఇప్పటిదాకా చూపించిన మోడల్ మొత్తం ఇవన్నీ. ఇక్కడ వినాయకుడిని చూసుకుంటారు ఇక మనకైతే మంచిగా చేతులనైతే వాయిలైన్ పట్టుకొని ఉన్నాడు వినాయకుడు. పైన అయితే మనకు సూర్య భగవాన్ ఇచ్చారు. ఇటొక నెమిలి ఉన్నది. మంచిగా వినాయకుడు అయితే తామర పువ్వు పైన అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు. ఇక్కడ కూడా మనకు డిఫరెంట్ మోడల్ ఉన్నాడు వినాయకుడు అయితే. మనకు బ్యాక్ డ్రాప్ లో చూసుకుంటున్నట్టయితే ఇక్కడ లింగం ఉన్నది, పైన దేవుడు ఉన్నాడు. చూడండి, వెంకటేశ్వర స్వామి పైననైతే వినాయకుడు అయితే మంచి సోఫా పైన కూర్చొని ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటారు ఇక మొత్తం చిన్ని కృష్ణుడు. బ్యాక్ సైడ్ అయితే మనకు చిన్ని కృష్ణుడు ఇచ్చారు. మొత్తం ఆ సెటప్ చిన్ని కృష్ణుడు అయితే చిటికెన వేలు పైన అయితే ఎత్తుకొని ఉన్నాడు. అయితే వినాయకుడు అయితే మనకు మంచిగా కింద కూర్చొని ఉన్నాడు. ఇటు సైడ్ చూస్తారు కదా, ఇక్కడనైతే వినాయకుడు బ్యాక్ డ్రాప్ లో అయితే మనకు సూర్య భగవాన్ ఇచ్చారు, సూర్యచక్రం. ఇక్కడ చూసుకుంటారు ఇక బ్యాక్ డ్రాప్ లో అయితే మనకు ఓం సింబల్ ఇచ్చారు. ఇక్కడ బ్యాక్ సైడ్ వినాయకుడు అయితే మంచిగా సోఫా పైన అయితే కూర్చొని ఉన్నాడు. మొత్తం ఇదే డిఫరెంట్ మోడల్ అని అయితే ఇక్కడ డిఫరెంట్ కలర్స్ లో అయితే ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఇంకో మోడల్ వినాయకుడు ఉన్నాడు. మంచిగా సిట్టింగ్ పొజిషన్ అయితే ఉన్నాడు వినాయకుడు. సోఫా పైన కూర్చొని ఉన్నాడు. ఇటు సైడ్ ఒక ఏనుగు ఉన్నది. బ్యాక్ డ్రాప్ లో చూసుకుంటారు ఇక మనకి ఇటు కమలం పువ్వు ఇచ్చారు, ఇటు దేవతను అయితే ఇచ్చారు. ఇదే మోడల్ అయితే డిఫరెంట్ కలర్స్ తో అయితే ఇక్కడ మొత్తం ఇదే లైన్ లో ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటారు ఇక వినాయకుడు కూడా, ఈ వినాయకుడు 7 feet వరకు అయితే హైట్ ఉంటాడు. మంచిగా సిట్టింగ్ పొజిషన్ అయితే వినాయకుడు కూర్చొని ఉన్నాడు. చూస్తారు కదా.